ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని నెతన్యాహుకు సూచించారు మోదీ. ఇదే విషయంపై మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు యుఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపైన భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు మోదీ. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాలని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే యుఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని మోదీ చెప్పుకొచ్చారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్న టైంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ప్రస్తుత దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి దిశగా చర్యలు తీసుకోవాలని నెతన్యాహుకు సూచించారు మోదీ. ఇదే విషయంపై మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా నెతన్యాహు యుఏఈ అధ్యక్షుడితోనూ మాట్లాడినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇరాన్తో యుద్ధం, తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని అన్నారు మోదీ. పౌరుల భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేశారు. శాంతి దిశగా చర్యలు చేపట్టాలని నెతన్యాహుకు సూచించినట్టు తెలిపారు. అలాగే యుఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. ఇక ఇరాన్ దాడుల్లో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. యుఏఈకి భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని మోదీ చెప్పుకొచ్చారు.